జై హో. నమస్కారం. సామాన్యుల అసమాన విజయ గీతిగా ఈటీవీ జై హోకు స్వాగతం. చూపు లేకున్నా లక్ష్యాన్ని సాధించారు ఢిల్లీలో నివసిస్తున్న ఆ యువతులు. దృష్టి లేదనే కానీ దూరదృష్టితో వ్యాపారం ప్రారంభించి భవిష్యత్తు నిర్మించుకుంటున్నారు. పుదుచ్చేరిలో ఓ కళాకారుడు పర్యావరణ హితమే ధ్యేయంగా పనిచేస్తున్నారు. కొబ్బరి చెట్టు ఉత్పత్తులతో బొమ్మల కొలువు పెట్టి స్వయం కృషితో ఎదిగారు. విభిన్న స్ఫూర్తిదాయక కథనాలతో మీ ముందుకు వచ్చింది జై హో. జై హో. కంటి చూపు లేదని ఇంటికే పరిమితం చేసే అసమానతలు, అందులోనే ముద్రతో అంధకారములోనే ఉంచే ప్రయత్నాలు, అనేక ఆంక్షలు, ఇలాంటి అసమానతలు, వివక్ష ఇంకానా ఇకపై సాగవంటూ ఎలుగెత్తి చాటుతున్నారు హస్తినాలో దృష్టిలోపం ఉన్న ఆ యువతులు. జాతీయ అంధ సంఘం న్యాబ్ ఆధ్వర్యాన దక్షిణ ఢిల్లీలో బ్లైండ్ బేక్ పేరుతో ఓ రెస్టారెంట్ నిర్వహిస్తున్నారు. తమ మార్గదర్శిని శాలిని ఖన్నా ఇచ్చిన ఆసరాతో సాధికారత అందిపుచ్చుకున్నారు. విభిన్న ప్రతిభావంతుల శక్తియుక్తుల వినియోగంలో దేశానికే ఓ ఆదర్శ నమూనాను ఆవిష్కరించారు. దక్షిణ ఢిల్లీలోని చరిత్రాత్మక హాస్ ఖాస్ ప్రాంతం భారత జాతీయ అంధ సంఘం న్యాబ్ ఇండియా అంధ మహిళల వైకల్యాల అధ్యయన సంస్థ ప్రాంగణం. విశాల ప్రాంగణంలో బ్లైండ్ బేక్ కేఫ్, అచ్చంగా చూపులేని వనితలు నెలకొల్పిన 6 బయలు ఫలహారశాల. బ్లైండ్ విమెన్ అండ్ డిజబిలిటీస్ సంస్థ వ్యవస్థాపక సంచాలకులు శాలిని ఖన్నా పర్యవేక్షణలో నడుస్తున్న కేఫ్. వీరంతా నోరూరించే వంటకాలను క్షణాల్లో చేసి అందించే నిపుణులు. సవాళ్లున్నా అధిగమించి చక్కగా నిర్వహిస్తున్నారు. So hi, I'm Shalini Khanna. I'm the director for NAB India Center for Blind Women and Disability Studies. నేను శాలిని ఖన్నా, జాతీయ అంధ సంఘం నేతృత్వంలోని అందవనితలు వైకల్యాల అధ్యయన సంస్థ వ్యవస్థాపక డైరెక్టర్ని. అచ్చంగా మహిళలే నిర్వహిస్తున్న ఈ బ్లైండ్ బేక్ కేఫ్ మాకెంతో గర్వకారణం. కోవిడ్ లాక్డౌన్ వేళ అంతా స్తబ్దంగా ఉంది. ఏ కార్యకలాపాలు లేవు. అదే సమయంలో చూపులేని మహిళా ఉద్యోగుల కొలువులు పోతున్నాయి. అప్పుడు మా కొలీగ్ ఒకరికి వచ్చిన ఆలోచనకు ఆచరణ రూపమిది. మనం ఈ అంతర్ప్రాంగణ పలహారశాల సేవలను బయటవారికి ఎందుకు అందజేయకూడదు అని ఆమె నాతో అన్నారు. ఆ పలహారశాలకే బ్లైండ్ బేక్ కేఫ్ పేరు పెట్టి ఆరుబయట ప్రాంగణంలో చిన్న స్టాల్ పెట్టి ప్రారంభించాం. అందుల పాఠశాలలో బోధకురాలిగా శాలిని ఖన్నా ప్రయాణం ఆరంభమైంది. అప్పుడు ఓ పరిశోధనా పత్రం రూపకల్పన వేళ మన దేశంలో అంధ వనితల దుస్థితిని కళ్లారా చూశారు. ఈ నేపథ్యంతోనే వారికేదైనా చేయాలన్న ఉద్దేశంతో బ్లైండ్ బేక్ కేఫ్ ఏర్పాటు చేశారు. ఈ కేఫ్ వీరికి ఒక ఆదాయ మార్గం, సాధికారత సాధించేలా తీర్చిదిద్దే కేంద్రం. సొంత వ్యాపారం చేసుకునే వారికి ఈ పలహారశాల ఒక ఆదర్శ నమూనా. Apart from Blind Bake, we have many trainings for blind women. బ్లైండ్ బేక్ కేఫ్ లో మాత్రమే కాదు, ఇక్కడి మహిళలను మేమింకా అనేక రంగాల్లో తీర్చిదిద్దుతున్నాం. చేతి స్పర్శ సాయంతో రొమ్ము క్యాన్సర్ను గుర్తించే పద్ధతి మీద శిక్షణ ఇస్తున్నాం. కేవలం స్పర్శ ద్వారా నొప్పి, బాధ నుంచి ఉపశమనం కలిగించే పద్ధతులు నేర్పాం. వీటన్నింటి శిక్షణ కోసం కంప్యూటర్లపై పని పరిజ్ఞానం, టెలిఫోన్ ఉపయోగించడం అవసరం. దృష్టి లేని ఎందరో యువతులు ఇందులో నైపుణ్యాలు నేర్చారు. Mostly front office handling requires computer and telephone, and a lot of blind women learn that here. రెటినిటిస్ పిగ్మెంటోసా కారణంగా 18 ఏళ్ల వయసులో కంటి చూపు కోల్పోయిన రజని ఈ బ్లైండ్ బేక్ పలహారశాలను నిర్వహిస్తున్నారు. కంటి చూపు లేని విభిన్న ప్రతిభావంతులు కొత్త జీవితాలు నిర్మించుకునే అవకాశాలను కల్పిస్తున్నారు. ఇక మాయా ఠాకూరి అనే మరో యువతి నేపాల్ నుంచి వచ్చారు. ఈ ప్రాంగణానికి వచ్చి ప్రయోజనం పొందారు. ఆమె వంటలో శిక్షణ తీసుకున్నారు. ఇప్పుడు అనేక ఔత్సాహికులకు శిక్షణ ఇస్తున్నారు. मेरा नाम माया है और मैं यहाँ पे नाम में एज अ होम साइंस ट्रेनर वर्क कर रही हूँ. నా పేరు మాయా.
నేను ఈ న్యాబ్ సెంటర్ హోమ్ సైన్స్ విభాగంలో శిక్షకురాలిగా పనిచేస్తున్నాను. ఇక్కడ విద్యార్థులకు చాకు చేత పట్టడం, కూరగాయలు తరగటం తదితర ప్రాథమిక నైపుణ్యాలు నేర్పుతాను. చూపు లేని తమ బిడ్డలు వంట చేస్తుంటే వారి భద్రతపై పేరెంట్స్ ఆందోళన చెందుతుంటారు. నేను విద్యార్థులకు అన్ని ప్రాథమిక అంశాల నుంచి భోజనం తయారీపై అన్నీ నేర్పుతాను. तो मैं गैस यूज़ करने से लेके और फिर वाटर बॉइलिंग से लेके पूरा खाना बनाना सिखाती हूँ. క్యాన్సర్ వల్ల భర్తను కోల్పోయిన నేహా సూరి జీవితం అనూహ్య మలుపు తిరిగింది. ఈమె 2017లో నాప్ సెంటర్లో చేరి పూర్తిగా కంప్యూటర్ సెంటర్ శిక్షణకే అంకితమయ్యారు. ఇప్పుడు సెంటర్కు అసిస్టెంట్ మేనేజర్గా విధులు నిర్వహిస్తున్నారు. స్పర్శతో రొమ్ము క్యాన్సర్ కణతుల్ని గుర్తించే టాక్టిలోగ్రఫీ పరీక్షలో శిక్షణ పొంది జీవితాన్నే మార్చుకున్నారు. मेरा नाम नेहा है. मैं यहाँ पे नैब इंडिया सेंटर में कंप्यूटर ट्रेनर हूँ और यहाँ पर हम बच्चों को కంప్యూటర్ సిఖాతే हैं. నేను నేహ, న్యాబ్ ఇండియా సెంటర్లో శిక్షకురాలిని. కంప్యూటర్స్ లో పిల్లలకు శిక్షణ ఇస్తున్నాను. వీళ్ళకి ముందు కంప్యూటర్ కీబోర్డు, ఇతర భాగాల అంశాలను చెబుతున్నాను. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, వర్డ్, పీపీటీ, ఇంటర్నెట్, జూమ్, జీమెయిల్, వెబ్ నావిగేషన్ లో ప్రాథమిక అంశాలను పరిచయం చేస్తున్నాను. ఫలితంగా వీరికి కాల్ సెంటర్లు, డేటా ఎంట్రీ విభాగాల్లో సంబంధిత ఉద్యోగావకాశాలు వస్తున్నాయి. तो सब अलग अलग डिफरेंट फील्ड्स में हैं और डिफरेंट जॉब्स पे हैं. షబ్నంకు పుట్టుకతోనే దృష్టిలోపం ఉంది. న్యాబ్లో శిక్షణ పొందిన తర్వాత ఈమెకు ఉద్యోగం వచ్చింది. ఇక రీనాకు చర్మం వాపును సూచించే డ్రాప్సీ వ్యాధి. తను సీఏలో ఇంటర్మీడియట్ చేసింది. ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తోంది. Our now dream is to make more such entrepreneurs out of blind women. మా కల ఏమిటంటే ఇలాంటి వ్యాపారవేత్తలను పెద్ద సంఖ్యలో తయారు చేయటం. దేశమంతా ఇలాంటి బ్లైండ్ బేక్ తరహా పలహారశాలలు తెరవటం. వాస్తవానికి స్వయంగా నేర్చుకుని సొంత నగరాల్లో ఇలాంటి స్టాల్స్ నెలకొల్పే మహిళలను మరింత మందిని ఆహ్వానిస్తున్నాం. ఈ వ్యాపారం ఎక్కడ ప్రారంభించినా నాణ్యతా ప్రమాణాలను కొనసాగించడం సవాల్. ఎందుకంటే ఎంతో నిజాయితీగా మోసం చేసే తత్వం కూడా లేకుండా ఉండాలన్నదే మా కోరిక. The baking and cooking for cafes, we just want them to be very sincere and very honest with the qualities. వీరంతా ఓవైపు బ్లైండ్ బేక్ కేఫ్లో పనిచేస్తూనే మరోవైపు ఇతర మహిళలతో కలిసి న్యాబ్ సెంటర్లో వివిధ నైపుణ్యాలు నేర్చుకుంటున్నారు. కాల్ సెంటర్ నిర్వహణ శిక్షణ, రొమ్ము క్యాన్సర్ గుర్తింపు విద్యల్లో శిక్షణ పొందుతున్నారు. గత 20 ఏళ్లుగా న్యాబ్ విభిన్న ప్రతిభ కలిగిన వేలాది మహిళలకు సాధికారిత శిక్షణ ఇచ్చింది. బాలలను తీర్చిదిద్దింది. విద్యా ఉద్యోగ అవకాశాలతో వారి జీవితాల్లో వెలుగు నింపింది. శాలిని ఖన్నా సహకారం, న్యాబ్ కేంద్ర బృందం సాయంతో తమదైన ప్రపంచం నిర్మించుకున్నారు. ఆ బొమ్మలు మనతో సంభాషించినట్లు ఉంటాయి, సందేశమిచ్చినట్లు ఉంటాయి. అవి కొబ్బరాకుల బొమ్మలు, అచ్చం కొబ్బరి పదార్థాలతోనే తయారైన కళాఖండాలు. మనుషులు, జంతువులు, వాహనాలు ఒక్కటేమిటి, అవన్నీ పుదుచ్చేరి కళాకారుడు పవిత్రన్ ప్రాణం పోసిన కళాకృతులు. జీవితాల్లో భాగమై మనల్ని కబళిస్తున్న ప్లాస్టిక్ తెస్తున్న అనర్థాలపై ఆయన పాఠశాల ప్రాంగణాల్లో చైతన్య నగారం. కొబ్బరాకు, తాటాకు, ఈతాకు ఏవైతేనేం ఇవన్నీ ఈయనకు పరమ పవిత్రం. ఇక్కడ కనిపించే ఈ కొబ్బరి కళాఖండాలన్నీ ఈయన సృజనాత్మక కృషి ఫలాలే. ఈ కళాశిల్పి పేరు పవిత్రన్, స్వస్థలం పుదుచ్చేరి. ఎన్ని బొమ్మలున్నాయో చూసారా? కుక్క, కుందేలు, డాల్ఫిన్, భలే భలే బైకులు, జీపులు. మనుషులు, జంతువులు, వాహనాలే కాదు, అనేక ఇతివృత్తాల అలంకరణ బొమ్మలివి. ఒక్కరోజులో చేసినవి కావు. వీటి తయారీకి పవిత్రన్కు 7 ఏళ్లు పట్టింది. நான் சேலியம்பேடு ஸ்கூலில் కవింగర్ వాణిదాసన్ హై స్కూల్లో నేను పుదుచ్చేరి కవింగర్ వాణిదాసన్ హై స్కూల్లో 10వ తరగతి వరకు చదివాను. అక్కడ కళా విభాగం ఉపాధ్యాయుడు ఉమాపతి ఉన్నారు. నేను అక్కడ చదివే రోజుల్లో మాస్టారు ప్రకృతి సిద్ధ వస్తువులతో బొమ్మలు వేయటం చూశాను. నేను అలాంటివి చెయ్యాలని గట్టిగా నిశ్చయించుకున్నాను. ఆయన ప్రోత్సాహంతో, ఆయన దిశానిర్దేశంతో బొమ్మలు చేశాను. నా బొమ్మల్లో దోషాలను అక్కడికక్కడే సరిచేసేవారు. నా ஒரு கிராஃப்ட் பண்ணுவேன், సార్ కొంచెం హెల్ప్ பண்ணி இந்த కరెక్షన్லாம் பார்ப்பாங்க. పవిత్రన్ కళాత్మక పయనం 11 ఏళ్ల వయసులో ప్రారంభమైంది. బొమ్మల తయారీలో 2 దశాబ్దాల అనుభవం ఉన్న పుదుచ్చేరి టీచర్ ఉమాపతి కార్యక్షేత్రాన్ని చూసి పవిత్రన్ స్ఫూర్తి పొందారు. పుదుచ్చేరి ప్రభుత్వం 2023లో ఉమాపతిని కలైమామణి పురస్కారంతో గౌరవించింది.
இதில் ஸ்பெஷலாக பவித்ரனுடைய டேலண்ட் அப்படின்னு பார்த்தோன்னா ஒரு எక్స్ట్రాడినరీ పర్సన్ தான் அவன். పవిత్రన్ ఓ అసాధారణ ప్రజ్ఞాశాలి. తను చేసిన వృద్ధుని తీసుకెళ్లే బొమ్మ ఇందుకు ఉదాహరణ. ఇందుకు ప్రకృతి సిద్ధమైన అరిటాకులు, కొబ్బరి పువ్వులను ముడి పదార్థాలుగా వాడారు. ఏ వస్తువునైనా వినూత్నంగా చేస్తారు. అలా ఈయన విశిష్ట కళాకారుడుగా గుర్తింపు పొందారు. చిన్న వయసులో జాతీయ స్థాయి పోటీల వేదిక కళా ఉత్సవంలో పాల్గొన్నారు. 9వ తరగతి విద్యార్థులకు సైతం బొమ్మలు వేయడం నేర్పారు. వృధాగా భావించే వస్తువులతో కళాఖండాలు చేశారు. అలాంటి కళాభిరుచి ఉన్న ప్రతి ఒక్కరికి పవిత్రన్ ఆదర్శం. அது மாதிரி விஷயங்கள்லாம் அவனுக்கு వయసు இல்லைனாலும் அவன் 9th పర్సన్లకి టీచ్ பண்ணான். పవిత్రన్ ముగ్గురు మిత్రులతో కూడిన ఆయన మిత్ర బృందం బొమ్మల తయారీని ఓ విజయవంత వ్యాపార వ్యవస్థాపనగా మార్చింది. తాటాకులు, కొబ్బరాకులు, వాటి వస్తువులతో అలంకరణ బొమ్మలు చేశారు. ఇదేదో లాభాలు వచ్చి పడతాయని చేయలేదని, మన జీవన శైలిపై దుష్ప్రభావం చూపుతున్న ప్లాస్టిక్ ను క్రమంగా వదిలించాలని, ప్రజల్ని చైతన్యంతో కదిలించాలని పవిత్రన్ బృంద ప్రయత్నం. స్వేదం చిందించే శ్రమజీవులు, కళ్ళు తీసే కార్మికుల బొమ్మలు ఆయన కళా సృజన నుంచి వచ్చాయి. వ్యక్తిగత ప్రత్యేక సందర్భ బహుమతులు ఇచ్చేవారు ఆయన్ని సంప్రదిస్తున్నారు. ఉమాపతి సార్ డ్రాయింగ్ సార్ ఎங்கள் స్కూల్లో. ఉమాపతి మాస్టారు నేను చదివిన స్కూల్లో చిత్రలేఖన ఉపాధ్యాయులు. ఆయన తరగతులకు వెళ్లి నేను డ్రాయింగ్ నేర్చుకున్నాను. ఆయన హస్తకళా వస్తువులు చేసేవారు. అవి ఎక్కువగా కొబ్బరి, తాటాకులతోనే రూపొందించారు. చూడగా నాకు ఆసక్తి, అభిరుచి పెరిగాయి. కొబ్బరాకులతో మనసుకు నచ్చినట్లు బొమ్మలు చేశాను. ఉమాపతి మాస్టారు నేను చేసిన వస్తువుల్లో దోషాలను సరిచేసేవారు. ఈ కళాకృతుల తయారీలోకి ఎందుకు వచ్చానంటే ప్లాస్టిక్ వస్తువులను చూసి విసుగొచ్చింది. నాటి నుంచి మా గ్రామం దగ్గరే లభించే ప్రకృతి సిద్ధ ముడి పదార్థాలతో వస్తువులు చేయటం ఆరంభించాను. ముడి పదార్థాలను పోగు చేశాక కొబ్బరి ఆకులను నీటిలో నానబెట్టి శుద్ధి చేస్తారు. అప్పుడు ఆకులు అనువుగా మారతాయి. తయారీ ప్రక్రియ మొదలవుతుంది. జిగురు, నానిన ఆకుల దారాలతో ఇవి తయారవుతాయి. బొమ్మలు 100ల రూపాయలకు లభ్యమయ్యేవి ఉన్నాయి. కొన్నైతే 1000 రూపాయలు పలుకుతున్నాయి. இப்போ ஒரு பொருள் எடுத்து நாங்கள் இப்போ ஒரு கூக்கானோ இல்லை మా సొంత పరిజ్ఞానం, కళా సృజనతోనే వీటిని తయారు చేస్తున్నాం. ఒక పాత స్కూటర్ బొమ్మ చేయాలంటే మేము దానికి చక్రాలుగా చెక్క చక్రాలని ఉపయోగిస్తాం. మధ్యన ఒక కర్ర ఉంచి ఆకృతి వచ్చేలా సిద్ధం చేస్తాం. మనిషి శరీర నిర్మాణం కోసం వెదురు కర్రలు, తాడి చెట్టు నారను ఉపయోగిస్తాం. అదెல்லாம் వచ్చి నాங்கள் రెడీ பண்ணிருக்கோம். ఏళ్లుగా సాధన, నిరంతర శోధన, ఒనగూరిన అపార అనుభవంతో పవిత్రన్ తన నైపుణ్యాన్ని మెరుగుపరుచుకున్నారు. హస్త కళాకార బృందం సహకారంతో వస్తువుల తయారీని చేపట్టారు. ఈ పనిని విజయవంత వ్యాపారంగా మార్చారు. 100కు పైగా పాఠశాలలను సందర్శించారు. స్థిరమైన ప్రత్యామ్నాయ వస్తువుల తయారీని ప్రోత్సహించారు. పిల్లలతో సంభాషించి వారిలో పర్యావరణ చైతన్యం పెంచారు. వస్తువుల తయారీకి ప్రత్యక్ష ప్రదర్శనలు, చర్చాగోష్ఠులు నిర్వహించారు. எனக்கு தேவையான பொருள்லாம் பார்த்தீங்கன்னா எங்கள் வீடு పక్కத்தில் இருக்கிற ఏరి. నాకు కావలసిన వస్తువులను మా ఇంటి సమీపాన కొబ్బరి చెట్లు, సరస్సుల దగ్గర తోపుల నుంచి తీసుకొస్తాను. నీవు చేసే పనేదో మా పిల్లలకు నేర్పొచ్చు కదా అని పేరెంట్స్ ప్రాధాయపడుతుంటారు. వారి పిల్లలకు బొమ్మల తయారీని నేర్పాను. వాళ్ళచ్చం అలాంటి నమూనాలనే తయారు చేసి పాఠశాల ఎగ్జిబిషన్లలో ప్రదర్శిస్తున్నారు. ప్రజలు ఈ బొమ్మలను ఎంతో ఇష్టపడుతున్నారు, అడుగుతున్నారు. ఎందుకంటే ఇవి ప్లాస్టిక్ కాదు, పైగా ప్రకృతి సిద్ధ వస్తువులతో తయారైనవి. கற்றுக் கொடுத்து அவங்களும் போயிட்டு அவங்க ஸ்கூல்லலாம் செய்கிறாங்க. இந்த மாதிரி எக்ஸிபிஷன் அந்த மாதிரிலாம் செஞ்சு கொடுக்குறாங்க, மாடல்ஸ் இந்த மாதிரிலாம். ఇక్కడ ఈ బొమ్మల తయారీ నేర్చిన విద్యార్థులు ఊటీలోని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు నేర్పారు. అలా విల్లుపురం ఉపాధ్యాయుని ఎన్కే హేమలత పవిత్రన్ దగ్గర బొమ్మల కళను నేర్చారు. తిరిగి తన విద్యార్థులకు నేర్పుతున్నారు. విழுப்புరத்தில் హేమలత ஒரு మేడంకి నా క్లాస్ నేను విల్లుపురం వాసి హేమలత టీచర్కు నేర్పాను. ఆమె ఎక్కువ తరగతులు నిర్వహించిన ఖ్యాతి పొందారు. తమిళనాడు పాఠశాల విద్యా విభాగంలో తనకు ఎక్కువ బహుమతులు వచ్చాయి. నేను హోసూరు మఠం గొండ్లపల్లి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయునికి తొలిసారి నేర్పాను. అది నిజంగా నాకెంతో సంతోష సందర్భం. அவங்களையும் உட்கார வச்சு ரொம்ப இன்ட்ரெஸ்டாக அவங்களும் கற்றுக்கினாங்க. ఓ చిన్న పట్టణం నుంచి ప్రారంభమైన పవిత్రన్ ప్రయాణం ఓ పెద్ద లక్ష్యం కోసం సాగుతోంది. ప్లాస్టిక్ ను తొలగించి ఆ శూన్యంలో పర్యావరణ హితవస్తు వాడకం పెంచడం ధ్యేయం. ఈ దిశగా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మార్చే పనిలో నిబద్ధంగా నిమగ్నమయ్యారు. అది పవిత్రన్ అంకిత భావానికి, నిబద్ధతకు నిదర్శనం. அதே மாதிரி பார்த்தீங்கன்னா எங்கள் இது முழுக்க பார்த்தீங்கன்னா మేము కలిసి పనిచేస్తున్నాం.
వస్తున్న తరాలైనా సహజంగా ఉండాలి, అలాంటివే ఉపయోగించాలి. ప్రజలు ప్లాస్టిక్ ను వదిలేస్తారనే నాకు అనిపిస్తోంది. ఇప్పుడు వాళ్ళు ప్రకృతి సిద్ధ ఉత్పత్తుల వినియోగానికి మారిపోతున్నారు. ఈ కళాత్మకమైన కార్యక్రమాన్ని ఉద్యమ స్ఫూర్తితో కొనసాగించాల్సి ఉంది. యానిమేషన్ రంగానికి ఈ కృషిని ప్రేరణగా అందించాలని భావిస్తున్నాను. అన్ని రకాల ఉత్పత్తులను మేము తయారు చేయాలన్నదే మా సంకల్పం. సూక్ష్మ కళా వస్తువుల నుంచి పెద్ద కళాఖండాల దాకా సహజ ఉత్పత్తులతో తయారు చేస్తాం. సంకల్పాలకు విజయాలకు అంధత్వం అడ్డు కాదని నిరూపిస్తున్నారు బ్లైండ్ బేక్ రెస్టారెంట్ నిర్వాహకులైన ఢిల్లీ యువతులు. వ్యధనే విజయగాథగా మలుచుకొని వ్యాపారవేత్తలయ్యారు. ఇక కొబ్బరాకులతో చూడముచ్చటైన బొమ్మలు చేస్తూ జీవన రేఖగా మార్చుకున్నారు పుదుచ్చేరిలో ఓ పవిత్రన్. పర్యావరణ పరిరక్షణకు తన వంతుగా తోడ్పడుతున్నారు. మరిన్ని కథనాలతో వచ్చే వారం జైహోలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.